ఎగతాళి చేశారు. ఎందుకు ఎగతాళి వారు చేయాలంటే వారు సేవవలసి ఉన్నారు. దేవుడు సేవకుని ఎగతాళి చేయటం బిగిన్ చేస్తారు. అక్కడ ఎందుకని ఎగతాళి చేయాలనుకున్నారంటే వారి మరణము వారి మీదకి రావాలంటే వారు పాపము చెయ్యాలి. ఇప్పుడు గిబియాలో వారు కూడా పాపము చేస్తే తప్ప దేవుడి ఉగ్రత వారి మీదకి రాదు. ఎందుకంటే వారికి ఒక పేరు ఉన్నది, వారికి ఒక టైటిల్ ఉన్నది. ఏం టైటిల్ అంటే 12 గోత్రంలో ఉన్న ప్రజలు దేవుడి యొక్క పిల్లలై ఉన్నారు. మరి దేవుడి పిల్లలైనా కూడా దేవుడు తప్పు చేస్తే ఊరుకో. నిజమేనా? కాబట్టి నిజంగా ఇప్పుడు మనం దేవుని పిల్లమని పిలువబడుతున్నా, దేవుని సంఘమని పిలువబడుతున్నా, దేవుని విశ్వాసం అని పిలువబడుతున్నా మనము జాగ్రత్తగా ఉండాలి. నిజమేనా కదా? మేము గట్టిగా రావట్లేదు ఇప్పుడు దగ్గర నుంచి. దేవుని పిల్లలని మనం అందరం ఇప్పుడు దేవుని పిల్లలైతే మనం ఏం చేయాలంటే అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రభురాత్రి భోజనానికి వచ్చేటప్పుడు ఒకరినొకరు పరీక్షించుకొనుడి, సరి చేసుకోండి, హెచ్చరిక చేసుకోండి, జాగ్రత్తగా ఉన్నది చెక్ చేసుకోండి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈరోజు మనము హెచ్చరికలు చేయడానికి బదులుగా కాపాడుకుంటున్నాం. ఇది సమస్య. ఈరోజు మనల్ని కాపాడుకుంటే చచ్చిపోతామండి. దేవుడు మనల్ని కాపాడేలాగుంటే నువ్వు పాపములో ఉన్నా దేవుడిని బయటికి తేగలడు, అబద్ధంలో ఉన్నా బయటికి తేగలడు, నువ్వు ఎంత పడిపోయినా బయటికి తేగలడు. కాబట్టి మనం దాచిపెట్టద్దు, దేవుడి దగ్గర తీసుకున్నాం. ఇది కదా మనం చేయాలి. ఈరోజు దేవుడు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు కదా పోయేది. ఇప్పుడు ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చిన ప్రతి మాట అది దేవుడి చెవిని పడతానే ఉన్నది. మీరు ఈ పని చేయొద్దు, ఇది వెర్రి పని, ఇది దుష్కార్యము, ఇది అసహ్యము, ఇది చేయటానికి వీల్లేదు, అతను పలికితేనే అది దేవుడి దగ్గర సాక్ష్యంగా ఉంది. ఈరోజు నీ దగ్గరికి అపవాది వచ్చినప్పుడు, లేదంటే పాపంలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు కప్పిపుచ్చకుండా దాన్ని నువ్వు గద్దించవలసి ఉన్నావు. ఎందుకంటే రేపు అదే సాక్ష్యంగా ఉంటుంది, నీవు అక్కడ సాక్షిగా ఉంటావు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా, మన ఇళ్లలో కూడా, ప్రత్యేకించి ప్రతి కుటుంబంలో కూడా ఒకటి అబద్ధం చెప్పేవాడు ఉంటాడు, ఒకటి మోసం చేసేవాడు ఉంటాడు, ఒకటి దొంగతనం చేసేవాడు ఉంటాడు, ఒకటి రహస్యంగా తప్పు చేసేవాడు ఉంటాడు, కనబడకుండా ఉంటాడు. అయితే నువ్వేం చేయాలి? గట్టిగా చెప్దాం సార్, చూసుకుందామా? చెప్పండి బలంగా. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఒకే పని, ఒకే తప్పు, ఒకే పాపం పదే పదే చేస్తే మీరైతే ఏం చేస్తారు? వినపడలేదు. దేవుడి దగ్గర ఒక శిక్ష ఉంది. దేవుడు వేసే చివరి శిక్ష పేరే మరణం. అపవాది అదే పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఏ పాపంలో వాడికి దొరుకుతావో వాడు పట్టుకొని తిరుగుతుంటాడు. పాపంలో పడలేకుండా దేవుడు ఆపాలని తిరుగుతాడు. చూడండి, దేవుడి దూతల పని నిన్ను కాపాడతాము, అపవాది యొక్క దూతల పని నిన్ను పడేయటం. ఇంకొకటి, నువ్వు పడి బయటికి రావడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే పడి బయటకు వచ్చి దేవుడిని క్షమిస్తాడని వాడికి తెలుసు. కాబట్టి వాడు యేసుక్రీస్తు రక్తము కాచాడన్న సంగతి వాడికి తెలుసు. కాబట్టి నిన్ను ఆ పాపంలోనే బంధించడానికి మరొక పాపము, మరొక పాపం, మరొక పాపం.